Hi all, welcome back to Sai Tech ECE. So today project on fingerprint sensor. So fingerprint sensor యూస్ చేసి మనకి డోర్ లాక్ సిస్టమ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూస్ చేసి డోర్ లాక్ సిస్టమ్ చేయడానికి కాంపోనెంట్స్ ఏంటియో చూద్దాం. సో దిస్ ఈస్ ద ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో అండ్ దిస్ వన్ ఈస్ ద ఆర్డినో బోర్డ్ అండ్ దిస్ వన్ ఈజ్ రిలే మాడ్యూల్ అండ్ దిస్ వన్ ఈజ్ సాల్నాయిడ్ లాక్ సిస్టమ్ అనమాట. సో ఈ సాల్నాయిడ్ లాక్ సిస్టమ్ పర్పస్ కోసం మనం 12 volts అడాప్టర్ ఒకటి తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనం ఆన్లైన్లో బై చేసేటప్పుడే మనకి ఇలాంటి వైర్స్ ఉన్న పిన్ ఒకటి వస్తారు. సో ఈ పిన్ని మనం పిన్ చేసుకోవాలి. సో ఇందులో రెడ్ కలర్ వైర్ వచ్చేసి మనకి 5 volts కనెక్ట్ చేస్తాం. ఈ బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి గ్రౌండ్కి కనెక్ట్ చేసుకుంటాం. అండ్ ఎల్లో కలర్ వైర్ వచ్చేసి మనకి పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేస్తాం డిజిటల్ పిన్స్లో. ఈ వైట్ కలర్ పిన్ వచ్చేసి పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేస్తాము. సో ఇవేంటంటే డేటా ట్రాన్స్ఫర్ పర్పస్ కోసం ఈ ఎల్లో వైట్ పిన్స్ అనేవి యూజ్ అవుతాయి. ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ పిన్స్గా యూజ్ అవుతాయి అనమాట. సో ఇవి నార్మల్. సో ఈ 2 పిన్స్ అనేవి మనకి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదైతే ఫస్ట్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ రెడ్ కలర్ వైర్ వచ్చేసి మనకి ఆర్డినో బోర్డ్లో ఉన్న 5 voltsకి కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆర్డినో బోర్డ్లో ఉన్న 5 voltsకి కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్. సో ఈ బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి ఆర్డినో బోర్డ్లో ఉన్న గ్రౌండ్కి కనెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎల్లో వైర్ వచ్చేసి డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేశాను. వైట్ వైర్ వచ్చేసి డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 3కి అయితే కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ అయితే రిలే మాడ్యూల్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో రిలే మాడ్యూల్కి మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 4 పిన్స్ ఉంటాయి. సో ఈ 2 ఛానల్ రిలే కాబట్టి 4 పిన్స్ ఉన్నాయి. ఇందులో నేను ఛానల్ 2 అనేది యూస్ చేసుకుంటున్నాను. సో ఛానల్ 2కి పవర్ ఫస్ట్ VCC అయితే కనెక్ట్ చేయాలి కాబట్టి సో VCC మనకి 5 volts కనెక్ట్ చేయాలి. సో 5 volts మనకి ఒకటే ఉంటుంది కాబట్టి ఆర్డినోలో నేను దానికి ఇలా జాయింట్ చేసుకున్నాను. సో జాయింట్ చేసుకొని ఫింగర్ ప్రింట్ సెన్సార్కి అండ్ వచ్చేసి రిలే మాడ్యూల్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ రిలే మాడ్యూల్లో గ్రౌండ్ వచ్చేసి మనకి ఆర్డినో బోర్డ్లో ఉన్న గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ ఇది సిగ్నల్ పిన్ ఉంటుంది కదా. సో ఇన్ 2 అనే పిన్ ఉంది కదా. సో ఈ ఇన్ 2 అనే పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డ్లో డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 4కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇందులో సో ఇన్పుట్ కనెక్షన్స్ అయితే అయిపోయినాయి రిలే మాడ్యూల్లో. సో అవుట్పుట్ కనెక్షన్స్ వచ్చేసి ఈ సాల్నాయిడ్ లాక్ అనేది కనెక్ట్ చేయాలి. సో ఈ సాల్నాయిడ్ లాక్కి నేను ఇక్కడ చూస్తే మీరు పాజిటివ్ వైర్కి నేను సో ఈ అడాప్టర్ తీసుకున్నాను 12 volts అడాప్టర్. సో 12 volts అడాప్టర్కి సో సాల్నాయిడ్ లాక్ని కనెక్ట్ చేయాలి. సో ఇందులో నెగిటివ్ అనేది డైరెక్ట్గా అడాప్టర్కి కనెక్ట్ చేసేసాను. సో పాజిటివ్ వైర్ వచ్చేసి మనకి ఇక్కడ మనం రిలే మాడ్యూల్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ కనెక్షన్స్ అనేవి మీకు క్లియర్గా అర్థం అవ్వకపోతే మీకు నేను డిస్క్రిప్షన్లో సర్క్యూట్ ఇస్తాను. సో సర్క్యూట్లో చూసి కనెక్ట్ చేసుకోండి, క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇలా చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి చూసి అయితే సర్క్యూట్ కనెక్ట్ చేసుకోండి. సో ఇంతటితో అయితే కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. సో నెక్స్ట్ ఆర్డినో బోర్డుకి కోడింగ్ ఎలా చేయాలో చూద్దాము. సో కోడ్ అప్లోడ్ చేయడానికి ఆర్డినో బోర్డులోకి మనకి USB కేబుల్ ద్వారా ల్యాప్టాప్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. సో ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూస్తే మీరు సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఆర్డినో యూనో బోర్డ్ కామ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే మనకి ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వర్క్ అవ్వాలంటే కొన్ని లైబ్రరీస్ అయితే డౌన్లోడ్ చేయాలి. సో లైబ్రరీస్లోకి వెళ్ళి అడాప్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లైబ్రరీస్ అని కొట్టండి. సో ఇక్కడ చూస్తే మీరు అడాప్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లైబ్రరీ అని టైప్ చేస్తే మనకి ఇది వస్తుంది ఫస్ట్. సో ఈ లైబ్రరీస్ అనేవి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు రిమూవ్ అని చూపిస్తుంది. సో ఈ లైబ్రరీస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకున్నాక సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళండి. ఫైల్స్లోకి వెళ్తే ఇక్కడ ఎగ్జాంపుల్స్ అని కనిపిస్తుంది కదా. సో ఈ ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లైబ్రరీ డౌన్లోడ్ చేశాక ఇలా చూపిస్తుంది ఇక్కడ. సో ఇందులో మనం ఎన్రోల్ చేయాలి. అంటే మన ఫింగర్ ప్రింట్ సెన్సార్లో మనం యాడ్ చేయాలి కదా. సో మన ఫింగర్ వర్క్ అవ్వాలంటే యాడ్ చేయాలి. సో ఇందులో ఈ ఎన్రోల్ అనేది క్లిక్ చేస్తే మనకి ఫైల్ వచ్చేసి మనకి న్యూ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. సో న్యూ విండో వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఎన్రోల్ ఆర్డినో IDE 2.3.9 కనిపిస్తుంది ఇందులో. సో ఇది ఆటోమేటిక్గా కోడ్ అనేది ఒకటి జనరేట్ అయ్యే ఉంటుంది. సో ఈ కోడ్ వచ్చేసి మనం అప్లోడ్ చేయాలి మనకి ఆర్డినో బోర్డులోకి. సో డైరెక్ట్గా ఈ కోడ్ అనేది అప్లోడ్ చేసేయండి ఆర్డినో బోర్డులోకి. సో కోడ్ అయితే అప్లోడ్ కంప్లీట్ అయిపోయింది. సో అప్లోడ్ కంప్లీట్ అయిపోయాక కోడ్ అయితే అప్లోడ్ అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ సీరియల్ మానిటర్ అనేది ఓపెన్ చేయండి. సో ఈ సీరియల్ మానిటర్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి. సో ప్లీజ్ టైప్ ఇన్ ద ID
ఫ్రమ్ 1 to 127 ఇచ్చారు కదా. సో దీని అర్థం ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్లో 127 ఫింగర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అంట. సో ఇందులో మనకు వచ్చి ఎలా యాడ్ చేయాలి అంటే #1 అని టైప్ చేయాలి. ఇక్కడ మెసేజ్ ఉంది కదా, సో ఈ మెసేజ్లో మనం #1 అని టైప్ చేసి మెసేజ్ అనేది సెండ్ చేయాలి. సో మెసేజ్ సెండ్ చేస్తే వెయిటింగ్ ఫర్ వ్యాలిడ్ ఫింగర్ టు ఎన్రోల్ అని వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ దగ్గరికి వెళ్ళిపోయి సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద ఏదో ఒక మీ ఫింగర్స్లో ఏదో ఒక ఫింగర్ని ప్లేస్ చేయండి. సో ప్లేస్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే ఇమేజ్ కన్వర్టెడ్ అని వచ్చింది. సో ఇమేజ్ కన్వర్టెడ్ రిమూవ్ ఫింగర్ అని వచ్చింది కదా. సో నెక్స్ట్ మళ్ళీ ప్లీజ్ సేమ్ ఫింగర్ అగైన్ అని వచ్చింది. సో మళ్ళీ ఆ సేమ్ ఫింగర్ని ప్లేస్ చేయండి. సో ప్లేస్ చేస్తే మనకి ఫింగర్ అనేది మనకి ఇక్కడ ఎన్రోల్ అయిపోయింది అనమాట. సో ఇలా ఒక ఫింగర్ని ఎన్రోల్ చేసాము. సో అలా మీకు ఎన్ని ఫింగర్స్ అయితే ఎన్రోల్ చేసుకోవాలో అన్ని ఫింగర్స్ సెకండ్ అని ఎంటర్ చేసి మళ్ళీ ఒకటి సెండ్ మెసేజ్ చేస్తే ఇంకో ఫింగర్ని ప్లేస్ చేస్తున్నాను నా ఫింగర్స్లో. సో ఇంకో ఫింగర్ని ప్లేస్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తే మీరు ఇమేజ్ రికార్డ్ అని వచ్చేసింది. సో ఈ ఫింగర్ కూడా నాకు స్టోర్ అయిపోయింది. సో చూసుకుంటే ID నెంబర్ 2 స్టోర్డ్ అని వచ్చేసింది. సో ఇలా మనం 127 ఫింగర్స్ అనేవి ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ ఇది యాడ్ చేశాక మనకి ఇది అవసరం లేదు ఇంకా. సో ఈ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ చేయండి. సో ఇప్పుడు మనం మెయిన్ ప్రోగ్రామ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఈ కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ డిస్క్రిప్షన్లో చూసి కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి రిలే పిన్ ఆపరేట్ అవ్వాలి కదా మనకి. సో ఆపరేట్ అవ్వాలంటే ఈ కోడ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఎన్రోల్ అనేది అయిపోయాక ఇక్కడ నెక్స్ట్ ఈ కోడ్ అనేది అప్లోడ్ చేయాలి మనము. సో ఈ కోడ్ అప్లోడ్ చేస్తే మనకి కోడింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఈ కోడ్ అయితే అప్లోడ్ అయిపోతుంది. సో అప్లోడ్ అయిపోయింది. సో అప్లోడ్ అయిపోయాక ఒకసారి ఫింగర్ దగ్గరికి వచ్చేసి చెక్ చేద్దాము. సో ఇక్కడ చూసుకోండి. సో ఇది వచ్చేసి సాల్నాయిడ్, ఇది రిలే మాడ్యూల్. సో ఇందాకైతే ఈ థంబ్ ఫింగర్ని నేను యాడ్ చేశాను కదా. సో ఈ థంబ్ ఫింగర్ అనేది నేను ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద ప్లేస్ చేస్తున్నాను. సో ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు రిలే మాడ్యూల్ అనేది ఆన్ అయింది. సో లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ ఈ సెకండ్ ఫింగర్ ఈ ఫింగర్ కూడా ఎన్రోల్ చేశాను కదా. సో ఈ ఫింగర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. చూస్తే లాక్ అయితే ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది. సో అసలు ఎంటర్ చేయని ఫింగర్ ఒకటి ప్లేస్ చేసామనుకోండి. సో ప్లేస్ చేస్తే మనకి చూసారా ఓపెన్ అయితే అవ్వట్లేదు. సో స్కాన్ చేసుకుంటుంది కానీ ఓపెన్ అయితే అవ్వట్లేదు. సేమ్ ఎన్రోల్ చేసిన ఫింగర్ ప్లేస్ చేస్తే మనకి లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియోకి సంబంధించిన నేను సర్క్యూట్ డయాగ్రాము అండ్ కోడ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా సర్క్యూట్ అనేది డిజైన్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇందులో మీకు ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్లో అయితే మెన్షన్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను.